ఎంత బలవర్ధక ఆహారం తీసుకున్నా, వాకింగ్లు, జాగింగ్లు, వ్యాయామాలు చేసినా నిద్ర లేకపోతే ప్రయోజనం శూన్యం. ఎందుకంటే నిద్రలేమి వల్ల సమస్త జీవక్రియలు కుంటుపడతాయి. ఫలితంగా ఎంతటి పోషకాహారం తీసుకున్నా వాటిల్లోని పోషక పదార్థాలను గ్రహించే స్థితిలో ధాతు వ్యవస్థ ఉండదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జీర్ణక్రియతో పాటు విసర్జన క్రియ కూడా మందగిస్తుంది. ఫలితంగా శరీరం నిండా వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి శరీరంలో ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోతాయి. ఈ క్రమంలో రక్త ప్రసరణలో అంతరాయం ఏర్పడుతుంది. వీటన్నింటికీ నిద్రలేమే కారణం. ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగితే గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతాయి. నీరసం, నిస్సత్తువ ఆవరించి వృత్తిపరమైన సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి నిద్ర మాత్రలు వేసుకోవడానికి సిద్ధపడితే అదొక వ్యసనంగా పరిణమించవచ్చు. అలా రోజు ఆ మాత్రలు వేసుకోవాల్సిన స్థితి ఏర్పడితే ఏ ఒక్కరోజు ఆ మాత్రలు వేసుకోకపోయినా అసలే నిద్ర రాకపోవచ్చు. అందువల్ల పౌష్టికాహారం, వ్యాయామాలకు ప్రాధాన్యతనిస్తూనే రోజు నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాసుడు పాలలో 2 టేబుల్ స్పూన్ల తేనె కలుపుకుని తాగాలి. ఇలా చేస్తే హాయిగా నిద్ర పడుతుంది. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తవు.